దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే రేపు జరుపుకోవాలి సెప్టెంబర్ 5న. రేపు మనకి హాలిడే కాబట్టి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. చాలా విషయాలు చెప్పారు మన హెడ్ మాస్టర్ గారు, రజనీకాంత్ సార్ గారు. ఎందుకంటే సార్ చెప్పినట్టే అతను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడే. కేవలం మనం ఈరోజు అతన్ని ఈరోజు గురు పూజతో జరుపుకోవడానికి కారణం ఒక ఉపాధ్యాయుడు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరు? ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. రాష్ట్రపతి అంటే ఎవరు? భారతదేశానికి మొదటి వ్యక్తి ఆయనే. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతిని అంటాం. అట్లా ఉపాధ్యాయ వ్యక్తి ఉంటే రాష్ట్రపతి చేరాడు. కాబట్టి ఆయన పుట్టినరోజు చేయాలని చాలా మంది ఆశపడ్డారు. ఎప్పుడైనా మంచి స్థానంలో ఉన్న పుట్టినరోజు చేయాలని అడుగుతారు అందరూ. మనం చేసుకుంటున్నాం చాలా పుట్టినరోజులు. జనవరి, ఇది నవంబర్ 14వ తేదీ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి పుట్టినరోజు కదా. మీరు పిల్లలకి అంటే అదేవిధంగా ఇతని పుట్టినరోజు కూడా చేయాలనుకుంటే అతను అన్నాడు, అయ్యా నా కోసం మీరు చేయొద్దండి, మీరు ఉపాధ్యాయులు దినంగా అది ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోండి, నేను ఎప్పుడు అందరూ గుర్తుంటానని చెప్పాను. ఉపాధ్యాయులు అనేది ఏదైనా పాట పెట్టాను. పాట మీరు 5 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి మీరు బాగా చదువుకొని 5వ తరగతి ఇక్కడ నుంచి పోయి మీరు 10వ తరగతిలో మళ్ళీ మీరు మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకుంటే మేము ఆశపడతాం. ఇక్కడ ఉన్న చాలామంది పిల్లల్లో నేను గమనించాను, ముఖ్యంగా మగపిల్లలు అందరూ ఎక్కువ వస్తున్నారు. అది మేము చెప్పేది ఉపాధ్యాయులు ఎందుకు చెప్తున్నాము అంటే మీరు బాగుపడాలనే. మాకు కోపం ఉండదు, మీరు చెడిపోవాలని ఎప్పుడు మేము ఆలోచిస్తాం. మీరు బాగుపడితే బాగుపడతారు, అరే ఒక మొక్క చదువు నడుచుకుంటే బాగుపడతారు ఆలోచనతోనే మేము ఉపాధ్యాయులు మిమ్మల్ని కొట్టినా, తిట్టినా, దండించినా చేసేది. కాబట్టి మీరందరూ బాగా చదువుకుంటే మా గౌరవం ఇచ్చేది. చాలా మంది మాస్టర్ ఏం చెప్పరు, ఈ టీచర్ ఏం చెప్పరు, అందరూ చదువు చెప్పేవాళ్ళే. ఏ టీచర్ అయినా ప్రతి ఒక్క టీచర్ చదువు చెప్తాడు. మీరు నేర్చుకోక మీరు మా మీద అవార్డు వేస్తారు అంతే. వాళ్ళు ఎందుకు నేను అవార్డు చెప్తున్నానంటే మేమందరూ శ్రమపడతాను. చాలా నిజం చెప్పాలంటే మేము ఎంతో శ్రమపడి పనులు బాగుపడతామని ఇప్పుడు వచ్చాం. మీరేం చేస్తారు? ఆడుకుంటారు వెనకాల. ఏదైనా ఫంక్షన్లు అంటే ఎదుర్కొంటే చేస్తారు కానీ చదువుకోవాలని రండి లేదు. కాబట్టి మగపిల్లలు ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లలు చదువుకోండి. చదువుకుంటే ఇంత చెప్పాం, ఒక చదువే మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి. చదువు ఒక్కటే కట్టిక పేదరికంలో తిండి లేకోకుండా ఉండేవాడు కూడా ఈరోజు పెద్ద సిజిఓ అయినారు. కారణం ఏమంటే చదువు. చదువు ఒక్కటి చదువుకోండి, మీకు అన్ని బాగా చదువుతారు.